సో అమ్మ ఇప్పుడు ఈ అంటే ఈసారి వస్తున్నటువంటి 11 రోజుల్లో ఒక రోజు మనం కాత్యాయని అమ్మవారిని కూడా మనం పూజించుకోవాలని చెప్పేసి మీరు అన్నారు. సో ఈ కాత్యాయని అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి? మనం ఎలా పూజించుకోవాలి? కాత్యాయనుడు అనేటటువంటి మహర్షి, ఆయన పేరు కార్తి. అయితే ఆయన అమ్మవారు యొక్క ఉపాసకుడు అనమాట. అలా తపస్సు చేసుకోగా ఆయన పేరు కాత్యాయనుడు అయిపోయింది. అమ్మవారు ఆయనని అనుగ్రహించింది. ఏమిటి నీ యొక్క కోరిక అంటే, నువ్వే నా కూతురిగా జన్మించాలని నాకు కోరిక ఉందమ్మా అంటే, తప్పకుండా అది సంభవిస్తుంది అని చెప్పి వరాన్ని ఇస్తుంది. మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించేటప్పుడు దేవతల అందరి యొక్క అంశలన్నీ తీసుకునే క్రమంలో ఆ అంశలన్నీ కొన్ని ఈ కాత్యాయనుడి ముంగిట్లో పడతాయి. ఆ పడడంతోనే కాత్యాయనుడు చాలా ఆనందిస్తాడు. ఇవేవో అంశాలు వచ్చి నా దగ్గర పడుతున్నాయి అని. అందులో ఇంచే కాత్యాయని వస్తుంది. మహిషాసురమర్దిని రూపమే అంటే అప్పుడు ఆ ఉగ్ర రూపం ఉండదు కదా, కాత్యాయని రూపంతో ఉంటుంది ఆవిడ. నీ ఇంట పుడతాను అని చెప్పింది కదా, ఈ అంశాలన్నీ అక్కడ పడ్డాయి కాబట్టి, వారి ఇంట పుట్టింది కాబట్టి కాత్యాయనుడి యొక్క కుమార్తెగా పెరిగింది. ఒక 20 రోజులో ఏమో అలా పెరిగి ఇక యుద్ధానికి వెళ్ళిపోతుంది అన్నమాట ఆవిడ. ఆ మహిషాసురమర్దిని అవతారమే కాత్యాయని. ముందు రూపము కాత్యాయని. ఆ దుష్టుణ్ణి ధనుమాడేటప్పుడు మహిషాసురమర్దిని అవుతుంది. మహిషాసురమర్దిని ప్రత్యేకమైనటువంటి అంశ కాదు, రూపం కాదు. ఆ సమయంలో ఆ దుష్టుని దుణమాడడానికి ఈవిడ కూడా, అంటే మహిషాసురుడు ఎంత ఉగ్రుడైనటువంటి రాక్షసుడో ఆ రూపాన్ని తను అవతరింప చేసుకొని వాడిని దునుమాడింది అనమాట. అంతకు ముందరంతా ఆవిడ కాత్యాయని. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.